గారు దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమందని బిడ్డలారా, మరి ఎక్కడికి వెళ్ళినా 2 ఆటలకి తీసుకెళ్ళటం అయ్యగారు మరి అలవాటు చేశాడు. విశ్వాసులు కూడా మంచి ఆసక్తితో మరి మా సత్య సువార్త ప్రార్థన మందిరం వాళ్ళు చక్కగా ఎక్కడికన్నా మరి వెళ్ళాలి అంటే నాకంటే ముందుగా రెడీ అయిపోతారు. దేవునికి స్తోత్రం. మరి కాబట్టి ప్రియమందని బిడ్డలారా, మరి చక్కటి విశ్వాసుల్ని దేవుడు మరి నాకు యెహోషువ గారి ద్వారా అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం. మరి వాక్యంలోకి వెళ్దాం. మరి బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మరి చదివి సహాయం చేయండిగా. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపల తండ్రి, దయగల దేవ, భూమికి ఆకాశానికి సర్వోన్నతుడి తండ్రి, నీకు వేలాది కోట్ల స్థితి చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి మరి చిలకలూరిపేట గ్రామం నుండి అయ్యగారు ఆహ్వానం మేరకు తండ్రి మేమందరం వచ్చి ఉన్నాం ప్రభువా. మరి అంటున్నావు తండ్రి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం అంటున్నావు ప్రభువా. కాబట్టి తండ్రి అయ్యగారు ప్రభా సెమీ క్రిస్మస్ మరి పెట్టుకుని కూటాన్ని 3 రోజుల కూటాన్ని ఆశీర్వించావు, దీవించావు తండ్రి. అయ్యగారిని బలంగా వాడుకుంటున్నావు ప్రభా. ఇంకా అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల ప్రభా మీరు బలంగా వాడుకోండి. వాళ్ళ పరిచర్య దీవించండి ప్రభా, వాళ్ళ విశ్వాసం దీవించండి. అన్ని విషయాలు మీరు తోడుగున్నామని ప్రభా ప్రార్థన చేస్తూ ప్రభా మరి అల్పుల్ని అయోగ్యుల్ని నిమిత్తం మాత్రం ప్రభా ఈ కొద్ది నిమిషాలు ప్రభా నీకు నోటి పురుగు నేను వాడుకోమని మీరే మహిమ ఘనత పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి అడుగుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. అయితే ప్రియమంతుని బిడ్డలారా చూడండి, రాత్రికాల సమయంలో మరి లోకా సువార్తలో మనం చూసినట్లయితే